పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పార్లమెంటు టీడీపీ అభ్యర్థి వేటుకూరి వెంకట శివరామరాజు, ఉండి ఎమ్మెల్యే అభ్యర్థి మంతెన రామరాజు కాసేపట్లో నామినేషన్లను దాఖలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. భారీ ర్యాలీగా తరలి వెళ్లి నామినేషన్లు దాఖలు చేయనున్నారు ఇరువురు. ప్రస్తుతం కార్యకర్తల ర్యాలీ కొనసాగుతోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఏలూరు ప్రతినిధి శ్యామలరావు అందిస్తారు. శ్యామలరావు, చెప్పండి. భారీ ర్యాలీ కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రెజెంట్ అక్కడ ఎలా ఉంది? సంతోషి, మనం చూస్తే కనుక నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గానికి కానీ ఈరోజు ఉదయం 11 నామినేషన్ దాఖలు చేసే పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే మనం చూస్తే కనుక ఎవరైతే నర్సాపురం టీడీపీ పార్లమెంటు అభ్యర్థిగా ఉన్నటువంటి ఏటుకూరి శివరామరాజుతో పాటుగా అదే ఉండి కాన్స్టిట్యున్సీ, ఉండి అసెంబ్లీ పార్లమెంటు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి ఏదే మెంటు సంబంధించినటువంటి రామకృష్ణరాజు కూడా నామినేషన్ దాఖలు చేయడానికి భారీ సంఖ్యలో ఇక్కడ పెదమేరు నుండి కూడా భారీ సంఖ్యలో పెద్ద ఎత్తున ర్యాలీగా బయలుదేరినటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం మనం కాళ్ల సమీపంలో ఉన్నాము. కాళ్ల సమీపంలో దాదాపుగా ఇప్పటికీ వరకు కూడా 5 గ్రామాలు దాటుకుని వచ్చినప్పటికీ కూడా భారీ సంఖ్యలో యొక్క బైక్ ర్యాలీలు కావచ్చు, కారులో కావచ్చు, పెద్ద సంఖ్యన ఈ కార్యకర్తలు చేరినటువంటి పరిస్థితి. ఈ ర్యాలీలో పాల్గొని పెద్ద ఉత్సాహంతో ఇక్కడ నర్సాపురం వరకు కూడా సాగేటువంటి ఈ ర్యాలీ ఏదైతే ఉందో మొత్తానికి మనం చూస్తే కనుక ఈ పెద్ద ఎత్తున ఇక ర్యాలీలో నర్సాపురం చేరుకుని నర్సాపురంలో ఇక నామినేషన్ దాఖలు చేసే పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తానికి మనం చూస్తే కనుక దాదాపుగా ఈ పెదమేరు మొదలుకున్నటువంటి ర్యాలీ ఇటు పెదమేరము, అదేవిధంగా కాళ్ళ మీదుగా ఐబీఎంవరం మీదుగా ఇక ఆకివీడిగా ఉండి తర్వాత భీమవరం నుంచి పాలకొల్లు, నర్సాపురం చేరుకుని అక్కడ 11 గంటలకు నామినేషన్ చేసే పరిస్థితి అయితే కనపడుతుంది. దీనికి సంబంధించి ఈ ర్యాలీకి కూడా బయలుదేరినటువంటి పరిస్థితి. స్వచ్ఛందంగా తెలుగుదేశం నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా గ్రామాల్లో ఈ ర్యాలీ వెళ్తున్నటువంటి గ్రామాలన్నింటిలో కూడా పెద్ద ఎత్తున తెలుగుదేశం శ్రేణులతో పాటు ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఆశీర్వదించే పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి గతంలో 5 సంవత్సరాలు ఉండి నియోజకవర్గం శాసనసభ్యులుగా పనిచేసినటువంటి ఏటుకూరి శివరామరాజు ఎవరైతే ఉన్నారో ఈయన ఇక్కడ నియోజకవర్గంలో అభివృద్ధి చేసిన దాని ధర్మిలా కావచ్చు, అదేవిధంగా ప్రజలతో మమేకమైనటువంటి స్వచ్ఛందంగా కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి పరిస్థితి కనపడింది. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క ఉండి కాన్స్టిట్యున్సీలో మొదలైనటువంటి ఈ ర్యాలీ నర్సాపురం వరకు కూడా ఇదే పెద్ద ఎత్తున ఈ ర్యాలీగా వెళ్లే పరిస్థితి అయితే మనకి కనపడే పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తానికి ర్యాలీ ఉదయం 9 గంటలకు ప్రారంభమైనటువంటి ర్యాలీ మధ్యాహ్నం 11 గంటల వరకు కూడా నర్సాపురం చేరుకుని అక్కడ నామినేషన్ దాఖలు చేసే పరిస్థితి అయితే మనం చూడొచ్చు. సంతోషిని. శ్యామలరావు, అలాగే కార్యకర్తల జోష్ ఎలా ఉంది? అలాగే ఆ కార్యకర్తలు, అభిమానులు ఇద్దరు అభ్యర్థుల నామినేషన్ దాఖలకు సంబంధించి ఏం చెప్తున్నారు? స్పందన ఎలా ఉంది ప్రజల్లో? అంటే మనం చూస్తే కనుక మన సమీపంలో ఒక కార్యకర్త కూడా ఇక్కడ మన దగ్గర ఉన్నారు. వారిని కూడా మనం అడిగి తెలుసుకోవచ్చు. మొత్తానికి ఇక ఈ ర్యాలీ ఇక్కడ ప్రారంభమైంది కదా, ఉదయం నుంచి కూడా ర్యాలీ పెద్ద ఎత్తున ప్రారంభమైనటువంటి పరిస్థితి నేపథ్యంలో ఇక చేరుకున్నటువంటి కార్యకర్తలు కావచ్చు, లేక నాయకులు కావచ్చు, ఎలా అనిపిస్తుంది? ఈరోజు మన ఉండి నియోజకవర్గం అసెంబ్లీ క్యాండిడేట్ అయినటువంటి మంతెన రామరాజు గారు, అదేవిధంగా పార్లమెంటు పోటీ చేస్తున్న మన వేటుకూరి వెంకట శివరామరాజు గారు పెద్ద ఎత్తున స్వచ్ఛంద ర్యాలీగా ప్రథమేరం గ్రామం నుంచి 8-9 గ్రామాల మీదుగా ఉండి నియోజకవర్గంలో మన ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న మంతెన రామరాజు గారు, అదేవిధంగా పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేస్తున్నటువంటి మా వేటుకూరి వెంకట శివరామరాజు గారు కూడా నామినేషన్కి వెళ్ళడానికి పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొంటున్నాం. అందరూ కూడా గతంలో మన వేటుకూరి వెంకట శివరామరాజు గారు ఎమ్మెల్యేగా ఉండి శాసనసభ్యులుగా దిగ్విజయంగా స్వచ్ఛందంగా అన్ని గ్రామాలని అభివృద్ధి పదంలో నడిపించారు. ఆ నడిపించడమే కాకుండా ఇప్పుడు పార్లమెంట్ సభ్యునిగా కూడా మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు మీ సేవలు పార్లమెంట్ నియోజకవర్గం అంతటికీ కూడా విస్తరించాలని, అదేవిధంగా అతని సోదర సమానులైనటువంటి మంతెన రామరాజు గారిని ఉండి నియోజకవర్గం అసెంబ్లీ క్యాండిడేట్గా సెలెక్ట్ చేసి మన వేటుకూరి వెంకట శివరామరాజు గారిని పార్లమెంట్ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. ఈరోజు పలు గ్రామాల నుంచి మన ఉండి నియోజకవర్గంలో 70 గ్రామాల నుంచే కాకుండా పార్లమెంటు నియోజకవర్గం 7 కాన్స్టిట్యున్సీల నుంచి కూడా తెలుగుదేశం కార్యకర్తలు, పార్టీ అభిమానులు అందరూ కూడా స్వచ్ఛందంగా ఈ ర్యాలీలో పాల్గొని ఇద్దరం కూడా వేటుకూరి వెంకట శివరామరాజు గారిని, అదేవిధంగా గతంలో అసెంబ్లీ స్థానానికి గెలిపించినటువంటి వేటుకూరి వెంకట శివరామరాజు ఈరోజు నర్సాపురం పార్లమెంట్ 7 కాన్స్టిట్యున్సీలకి ఒక పార్లమెంట్ సభ్యులుగా ఇక్కడ నామినేషన్ చేయబోతున్నారు. ఎలా అనిపిస్తుంది మీకు? ఇందులో గతంలోనే వేటుకూరి వెంకట శివరామరాజు గారు మనకి ఇక్కడ చేసినప్పటికీ కూడా ఉండి నియోజకవర్గాన్ని ఏ విధంగా అయితే అభివృద్ధి చేశారో దాన్ని ఆదర్శంగా తీసుకుని ఇంతకుముందు కూడా మన పార్లమెంటు నియోజకవర్గంలో
మిగిలిన 7 శాసనసభ్యులు కూడా ఏమనుకునేవారంటే ఉండి శివరామరాజు గారు ఉండి చేసినట్టే మిగిలిన నియోజకవర్గ ప్రజలందరూ కూడా వెంకట శివరామరాజు గారు లాంటి వ్యక్తి మా నియోజకవర్గంలో ఉంటే కనుక మరింత అభివృద్ధి చెందుతుందని అందరూ ఆశించేవారు. ఆ ప్రజలు 7 నియోజకవర్గాల్లోని ప్రజల ఆశీస్సులు అనుగుణంగానే మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అన్ని పరిశీలించి సరైన వ్యక్తి ఉండి నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గాన్ని బాగా అభివృద్ధి చేస్తారన్న ఉద్దేశంతో మన వేటుకూరు వెంకట శివరామరాజు గారిని పార్లమెంట్ అభ్యర్థిగా ఖరారు చేయడం జరిగింది. మిగిలిన 7 అసెంబ్లీ స్థానాల్లో కూడా ఇప్పుడు ఎవరైతే అసెంబ్లీ కార్యకర్త అభ్యర్థులుగా ఉన్నారో వారందరూ కూడా మా వేటుకూరు వెంకట శివరామరాజు గారిని స్వాగతించి మీరు 2 సార్లు మరి పార్లమెంట్లో మా నియోజకవర్గాల నుంచి కూడా మంచి మెజార్టీ ఇచ్చి అత్యధిక మెజార్టీతో ఆంధ్రప్రదేశ్లోనే ఈ నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని మిగిలిన శాసనసభ్యులు కూడా మా వేటుకూరు వెంకట శివరామరాజు గారికి మాట ఇచ్చారు. ఎప్పుడు కూడా పేద ప్రజల పైన అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుండి నడిపించే మన వేటుకూరు వెంకట శివరామరాజు గారు రానున్న పార్లమెంట్ ఎలక్షన్లో ఇప్పుడు గతంలో పార్లమెంట్ అసెంబ్లీ సభ్యునిగా ఉన్నటువంటి శివరామరాజు గారి ప్లేస్లో ఇప్పుడు వచ్చినటువంటి మంతిన రామరాజు గారు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు ఆ పోటీ ఎలా ఉండబోతుంది? ఈ నామినేషన్లో మీరు ఆయనకి ఎటువంటి మద్దతు ఇచ్చే అవకాశాలు? మంతిన రామరాజు గారు అలే మన అందరూ కూడా ముద్దు పేరుగా రాంబాబు అని పిలుస్తాం. అది గతంలో కూడా 10 సంవత్సరాల్లో మన వేటుకూరు వెంకట శివరామరాజు కుడిభుజంగానే ఉండి పల్లె అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్పంచుకున్నారు. కలవబోడి సొసైటీ అధ్యక్షులుగా కూడా పనిచేస్తున్నారు. ఆ ఆక్వా రంగంలో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుని తనతో పాటు చిన్న రైతులందరూ కూడా ఆక్వా రైతులందరూ కూడా అభివృద్ధి చెందాలని అందరికీ సహాయ సహకారాలు అందించడంలో ఎప్పుడు కూడా ముందుంటారు. దానివల్ల అభ్యర్థిత్వం మారినప్పటికీ కూడా ఈ ఉండి నియోజకవర్గం తెలుగుదేశం కంచుకోట కాబట్టి అదేవిధంగా ఈ రానున్న ఎన్నికల్లో కూడా అద్భుతంగా విజయం సాధిస్తారు. అందులో ఎటువంటి సందేహం లేదని నియోజకవర్గంలోని ప్రజలందరూ కూడా ఏకతాటిగా ముక్తఖండంగా చెబుతున్నారు. మొత్తానికి మనం చూస్తే సంతోష్ని ఇవాళ ఉదయం ఈ ప్రారంభమైనటువంటి ర్యాలీ ఏదైతుందో పెద్ద ఎత్తున ఇటు ఎవరైతే ఎంపీ క్యాండిడేట్ కావచ్చు అలాగే ఎమ్మెల్యే క్యాండిడేట్ అయినటువంటి అయినటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తానికి చూడండి మరి ఇవాళ ఈ ర్యాలీకి సంబంధించి మనం ఇక్కడ ఉదయం నుంచి కూడా జరుగుతున్నటువంటి ర్యాలీలో దాదాపుగా వేల సంఖ్యలో ఈ ప్రజలు వచ్చారు. అలా అంటే స్వచ్ఛందంగా వచ్చారా? ఇక ర్యాలీలో పాల్గొనడానికి గల కారణాలు ఏంటంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఏ నియోజకవర్గంలోనైనా కొంతమంది కార్యకర్తలని ఎవరు రావట్లేదు, ఇంట్రెస్ట్గా లేరు అనేది మన అంతా అన్ని చోట్ల చూస్తున్నాం. కానీ మన ఉండి శాసనసభ్యుల వారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఉండి శాసనసభ్యుల వారైనా ఉండి ఇప్పుడు పోటీ చేస్తున్న కలబోడి రామరాజు గారు, అదేవిధంగా పార్లమెంట్కి చేస్తున్నటువంటి శివరామరాజు గారు ఆయన సేవలు గుర్తించి అందరూ కూడా స్వచ్ఛందంగా ఎవరికి కూడా డబ్బులు ఇచ్చో లేకపోతే మందు మద్యపానం ఆహార పొట్లాలు పంపిణీ చేయడం అనేది మా నియోజకవర్గంలో ఎప్పుడూ లేదు, ఇప్పుడు కూడా ఉండదు. ప్రజలంతా కూడా అభివృద్ధిని కోరుకుంటారు కానీ నాయకులు ఇచ్చే తాయిలాలకి ఎప్పుడు కూడా ఆశపడరని మరొకసారి రుజువు చేయడం జరిగింది. శివరామరాజు గారు గతంలో ఈ నియోజకవర్గంలో స్వచ్ఛందంగా కోట్ల రూపాయలు చేసినటువంటి డ్రైనేజీ పూడికతీతలు కావచ్చు, ఇతర కార్యక్రమాలు కావచ్చు, చాలా ఉన్నతమైనటువంటి ఆయన చేసినటువంటి సేవలు ఈ నియోజకవర్గానికి హర్షించదగినటువంటి ప్రజలు చెప్పుకునే పరిస్థితి ఉంది. అంటే ఎటువంటి కార్యక్రమాలు చేపట్టారనుకుంటారు? గతంలో మన వేటుకూరు వెంకట శివరామరాజు గారు శాసనసభ్యులుగా రాకముందే శివ స్వచ్ఛంద సంస్థలు పెట్టి మొత్తం 70 గ్రామాల్లో కూడా కోట్లాది రూపాయలు ఎవరు ఊహించిన రీతిలో అందరికీ పేద పడుగు బలహీన వర్గాలకి అభివృద్ధి కార్యక్రమాల్లో నుండి వాళ్ళకి ఆర్థిక సహకారాలు చేసి తర్వాత శాసనసభ్యులుగా వచ్చారు. శాసనసభ్యుల్లో ఎన్నికైన తర్వాత కూడా కరెంటు సమస్యల మీద ఉండి ఇక్కడ మన కాంటూరులోకి వచ్చేటప్పటికి కొల్లేరు సమస్యల్లో గొరబడక్కది విపరీతంగా ఉన్నప్పుడు ఆ సమస్యల్లో కానివ్వండి నిత్యం ప్రజల్లో ఉండి ఏ సమస్య వచ్చినా అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా 24 గంటల్లో నేను మీకున్నాననే ఉద్దేశంతో ఎప్పుడు కూడా ప్రజలందరికీ అందుబాటులో ఉండే మహోన్నతమైనటువంటి మన వేటుకూరు వెంకట శివరామరాజు గారు ఆ సేవలను గుర్తించే మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు నరసాపురం పార్లమెంట్ అభ్యర్థిగా ఆయన ఎంపిక చేయడం జరిగింది. నరసాపురం కాన్స్టిట్యున్సీలో 3 పార్టీలు పోటీ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో మనం చూస్తే కనుక శివరామరాజు గారికి గెలుపు విషయంలో ఏ విధంగా ఉంటుంది? ఎవరికి కూడా మా ఉండి శాసనసభ్యులు గారు కానివ్వండి, మిగిలిన పార్లమెంట్ స్థానంలో ఉన్నట్టు మిగిలిన 7 శాసనసభ్యుల్లో కానివ్వండి, ఎవరికి కూడా శివరామరాజు గారి గెలుపు మీద ఎవరికి కూడా మాకు అనుమానం లేదు. ఆయనకు వచ్చి మెజారిటీ మీదే అందరూ కూడా వ్యక్తిగతంగా తీసుకుని ఎక్కువ మెజారిటీ వాళ్ళని మేము అందరం కూడా ఆశిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు జరిగే ర్యాలీ మనకి వేటుకూరు వెంకట శివరామరాజు గారికి ఎంత మెజారిటీ వస్తుంది అనేది జనాలందరికీ కూడా అర్థమయ్యే పరిస్థితుల్లో ఈరోజు కనిపిస్తుంది. సంతోష్ని మనం చూస్తే కనుక ఈ ర్యాలీకి సంబంధించి పూర్తి స్థాయిలో మనం ఈ నరసాపురం పార్లమెంటు సభ్యులైనటువంటి వేటుకూరు వెంకట శివరామరాజుతో పాటు మంతిన రామరాజు గారు కూడా నామినేషన్లకు అయితే ప్రారంభానికి చేరుకునే పరిస్థితి ర్యాలీలో భారీ సంఖ్యలో వెళ్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే మనం చూస్తే కనుక గతంలో 2 సార్లు ఇదే నియోజకవర్గంలో అసెంబ్లీ
అభ్యర్థిగా ఎన్నుకున్నటువంటి శివరామరాజు గారు తప్పనిసరిగా ఈ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో విజయం సాధించి పెద్ద ఎత్తున ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి మా ఉండి నియోజకవర్గమే కాకుండా మిగిలినటువంటి 7 నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం జెండాతో పాటు తెలుగుదేశం యొక్క అభివృద్ధిని కాంక్షించే విధంగా అదేవిధంగా స్వచ్ఛందంగా శివరామరాజు గారికి ఉన్నటువంటి క్రెడిబిలిటీ కావచ్చు, ఆయన చేసినటువంటి సేవలు కూడా హర్షించదగినవి కాబట్టి తప్పనిసరిగా మేము అందరం స్వచ్ఛందంగా ఈ ర్యాలీలో పాల్గొన్నామనే అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేసే పరిస్థితి అయితే కనపడుతుంది. వావ్ టు స్టూడియో.